హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అల్లు సంగీత వ్లాగ్స్. ఈరోజు నేను చూపించబోయేదైతే రాజోల్ దగ్గర ఉండే జగన్పేటలో ఎగ్జిబిషన్ అనమాట. దీనికోసం నేను మా ట్విన్ సిస్టర్స్ అయితే కలిసి వెళ్ళాము. చిన్న డేట్లో పెట్టుకుని మేము ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళాము. ఇంకా దీని ఎంట్రీ టికెట్ వచ్చేసి 50 రూపీస్ అనమాట. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది. ఇది ఒక ప్యాలెస్లా పెట్టారు. ఎంట్రన్స్లోనే మంచిగా పిక్స్ తీసుకోవడం కోసం అయితే ఒక సింహాసనం లాగా పెట్టారు. తర్వాత లోపలికి ఎంటర్ అయితే ఇక్కడ వింటర్ సీజన్ లాగా ఈ థీమ్ అయితే పెట్టారు. ఎవ్రీ ఇయర్ ఇక్కడ సంక్రాంతికి అయితే ఎప్పుడు ఎగ్జిబిషన్ జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడు కంటే ఈసారి చాలా బాగా పెట్టారు. ఇక్కడ పిక్స్ తీసుకోవడం కోసం బటర్ఫ్లై అని, ట్రైన్స్ అని, లేదంటే ఫోటో ఫ్రేమ్స్ అని చాలా బాగా సెట్ చేశారు. మనకి ఎంట్రన్స్ లో అయితే ప్యాలెస్ ఉంటుంది. ప్యాలెస్ లో నుండి లోపలికి వస్తే ఇలా వింటర్ సెటప్ వేశారు. వింటర్ లో నుండి మనం లోపలికి వెళ్తే ఇలా ఆటమ్ సెటప్ అనేది వేశారు. ఈ ఆరెంజ్ కలర్ లీవ్స్ అయితే మేపుల్ ట్రీ లీవ్స్ అని అంటారు. ఇది చాలా అందంగా ఉంది. అసలు చూడటానికి చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది, ఫుల్ గా ఆరెంజ్ కలర్ లో. ఇంక ఇక్కడైతే 50 రూపీస్కి అప్పటికప్పుడు ఫోటో తీసిస్తున్నారు. అలాగే మంచిగా 150 రూపీస్కి 200K ఫ్రేమ్ కూడా చేసి ఇచ్చేస్తున్నారు. ఇంకా లోపలికి వెళ్తే ఇలా సంక్రాంతి థీమ్లో మనకి ఇంకా చాలా ఫ్రేమ్స్ అనేవి ఇక్కడ సెట్ చేశారు. పిక్స్ తీసుకోవడానికి అయితే చాలా బాగుంది. ఇంకా ఎగ్జిబిషన్ లోపలికి ఎంట్రన్స్లోనే మనకి షాప్స్ అన్నీ ఉంటాయి కదా. ఇక్కడైతే ఒక పిక్చర్ అయితే ఉంది. అది చూసి మేము చాలా నవ్వుకున్నాం. ఇది ఎందుకు పెట్టారో కూడా మాకు తెలీదు. చూసారు కదా, ఇదే ఆ పిక్చర్ అనమాట. ఇంక తెలిసిందే కదా, లోపలికి వచ్చిన వెంటనే చాలా షాప్స్ అయితే ఉంటాయి. ఇక్కడైతే టాయ్ షాప్స్, అలాగే పిల్లలకి హెయిర్ బ్యాండ్స్, ఇంకా తెలిసిందే కదా క్లిప్స్, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఈ బ్యాంగిల్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. ఇంకా క్లిప్స్, తర్వాత చైన్స్, ఇవన్నీ కూడా రీజనబుల్ ప్రైస్కి మంచిగానే ఉన్నాయి. అలాగే ఇక్కడ సెరామిక్ ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ముందుగా మనకైతే బార్గెన్ చేయడం రావాలి. ఇంకా లోపలికి వెళ్తే షూట్ చేసేవి, లేదు అంటే ఇంకా బాల్స్ వేసేది, ఇంకా రింగ్స్ వేసేవన్నీ చాలా ఉన్నాయి. ఇంకా మన దరిద్రం కోసం అయితే ముందుగా చెప్పనవసరం లేదు కాబట్టి నేను ఏది వేసినా సరే ఏ టీ స్ట్రైనరో ఏ చాటో రావటం తప్పితే అంతకంటే ఎప్పుడు ఏది రాలేదు. ఇంకా మెయిన్ ప్లేస్కి వచ్చేస్తే ఇలా ఉంది. చాలా ఖాళీగా ఉండే ప్లేస్ అయితే ఇచ్చారు. అసలు మనకి ఏంటంటే ఎంతమంది వచ్చినా సరే బాగా ఇరుకుగా ఏమనిపించలేదు. ఇంకా ఎంట్రన్స్లో అయితే మనకి ఫుడ్ స్టాల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఐస్ క్రీము, నూడిల్స్, పానీపూరి చాలా పెట్టారు. కానీ ఎందుకో నాకు ఎగ్జిబిషన్లో ఉండే ఫుడ్ అంతగా నచ్చదు. అయినా సరే ఏదో ఒకటి తింటాం కాబట్టి మేమైతే ఇక్కడ నూడిల్స్ తిన్నాము. జైంట్ వీల్ చూసారా ఎంత బాగుందో. లైటింగ్ అంతా కూడా చాలా బాగా పెట్టారు. ఇంకా మేమైతే ఈ బ్రేక్ డాన్స్ ఎక్కాము. చాలా తర్వాత అయితే ఎక్కాను. చాలా ఎంజాయ్ చేసాం మేమైతే. ఇంకా ఈ బ్రేక్ డాన్స్కి అయితే 100 రూపీస్ తీసుకున్నారు. ఇంకా మాక్సిమం అక్కడ అన్ని 100 రూపీసే. ఇంకా అది అయిపోయిన తర్వాత మేమైతే రిటర్న్ అయిపోయాము. ఇప్పటి వరకు ఎవరైనా వెళ్ళకపోతే వెళ్ళి చూడండి. ఎప్పుడు కంటే ఈసారి చాలా బాగా ఉంది ఎగ్జిబిషన్ మాత్రం. లోపల పిక్స్ తీసుకోవడానికి అవి సెట్స్ చాలా బాగా వేశారు. ఒకసారి మీరు కూడా వెళ్ళి ఎలా ఉందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.